హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు సూపర్ కాంబినేషన్ అయిన దోసకాయ మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా మటన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వగానే దానిలో మనం ముందుగా శుభ్రం చేసిన మటన్ని వేయాలి. దానిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి మొత్తం కలపాలి. అలా ఒకసారి మొత్తం కలిపేసుకొని దాంట్లో హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేయాలి. మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉండాలి. అంటే మటన్ ఆల్మోస్ట్ 75% కుక్ అవ్వాలన్నమాట. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి 2 మీడియం సైజ్ ఆనియన్స్, 5 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత హాఫ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మటన్ ఉడికిచ్చేటప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం కాబట్టి హాఫ్ స్పూన్ సరిపోతుంది. ఆ తర్వాత ఉడికించిన మటన్ని ఈ గిన్నెలో వేయాలి. వాటర్ అప్పుడే వేయకూడదండి. ఇప్పుడు ఈ మటన్ ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. మనం ఇప్పుడు ఒక పెద్ద సైజు దోసకాయ తీసుకొని దానిపైన తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కల్ని ఈ మటన్లో వేసేయాలి. ఒకసారి మొత్తం కలిపేసి చక్కగా ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి. దోసకాయలో ఏమైనా పచ్చి వాసన ఉంటే పోతుందండి, అందుకే ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇప్పుడు రుచికి సరిపడా కారాన్ని వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి కుక్కర్లో ఉన్న వాటర్ని మటన్లో వేసేయాలండి. గ్రేవీకి సరిపడా వాటర్ని చూసుకోవాలి. ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ మగ్గనివ్వాలి. ఆ తర్వాత 1 స్పూన్ పొడి మసాలా వేసి ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గి తర్వాత కొత్తిమీర వేసేసుకొని మనం ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. దోసకాయ మటన్ కర్రీ అయితే అయిపోయిందండి. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.